ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 12 అక్టోబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 285వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెషయా గ్రంథము 48, 49 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వార్లారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణం చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వార్లారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులు మన పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసితిని. ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించితిని. నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించాను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఎత్తడిదనియు నేను ఎరిగియుండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని. అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని. నీవు ఆ సంగతి వినియున్నావు. ఇదంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనేక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తిరగబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడు అని అనిపించుకుంటూ అని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలం చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొంచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయను. అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని. అతని మార్గం తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను, వారు తప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసను. ఆయన కొండను చీల్చక నీళ్లు ప్రవాహముగా బయలుదేరాను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము.
ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకున్నాను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకున్నదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థంగా నేను కష్టపడితేనే, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడునయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమొకటికై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మల సేవకుడు నగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించేవాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు. వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నేను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలో చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండి కుమార్తె వడ్డానం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవం తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటి స్థలములను, నాశనం చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా. వీరిని నాయందు కరిన వాడెవడు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరికత్తెనై విడవబడితేనే వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవు అనుకొందువు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను జనుల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మును నుంచుకుని వచ్చేదరు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారి భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు
విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయువారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు, నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించదను. క్రొత్త ద్రాక్షరసం చేత మత్తులైనట్టుగా తమ రక్తం చేత వారు మత్తులగుదురు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాలు. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుని ఎడల చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబోటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్తుతి తెలుసుకున్నట్లును మీ హృదయంలో నాతోడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన మా ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన యెడల అతన్ని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా చేత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవొదికీయ వారి కొరకును హియరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవొదికీయలో ఉన్న సహోదరులకును నంఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికీయ వారి సంఘములోను చదివించుడి. లవొదికీయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయుచున్నాను. నా బంధకములను జ్ఞాపకం చేసుకొనుడి. కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్.